ఎస్ అండి, నా పేరు శ్రీరాము. యా గో శ్రీరామ్ గారు చెప్పండి. నేను ట్రావెల్ చేయవలసింది ఏంటంటే ఈసీఎల్ కీసరా నుంచి ఈసీఎల్ బండ్లు కూడా ఉంది కదా. ఓకే. అక్కడి నుంచి నేను గచ్చిబౌలి స్కై వ్యూ బిల్డింగ్ వరకు వెళ్ళాలి ఈరోజు. ఓకే. ఓకే. కమ్యూట్ కోసం ప్రస్తుతం నేను సిటీ ఫ్లో అని మెట్రో అని ఇలాగ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో ప్లానింగ్ టు బై ఈవీ అనుకున్నాను. అంటే ఈ పెట్రోల్ కార్ కొంటే ఎక్విజిషన్ కాస్ట్ ఎక్కువను, అంటే ఎక్విజిషన్ కాస్ట్ తక్కువైనా హ్మ్. రన్నింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈవీ బెటర్ అనిపించింది. ఓకే. కరెక్ట్ అండి. హ్మ్. సో నా ఈ 80 కిలోమీటర్స్ ఆర్ 85 కిలోమీటర్స్ పర్ డే 5 డే వీక్ కి నాకు ఎటువంటి మోడల్ సజెస్ట్ చేస్తారు మీరు? లేకపోతే బ్యాస్ మోడల్లో వెళ్ళడం బెటరా? ఓకే. ఆ, ఆ, లేకపోతే పెట్రోల్ కార్ తీసుకుని ఏదైనా ఆటోమేటిక్ కార్ తీసుకోవడం బెటరా? అది చెప్పండి. ఇంకొకటి, ఇది పంచ్ ఈవీకి వెళ్తే ఈ మధ్యన కొన్ని వీడియోస్ చూసాను, క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని. ఈ రోజు కూడా నాకు యూట్యూబ్లో కొన్ని రికమెండ్స్ వచ్చేసాయి. ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్, సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయని. ఆఫ్టర్ పేయింగ్ అరౌండ్ 13 lakhs, ఇంత క్వాలిటీ ఇష్యూస్ తోటి, సర్వీస్ ఇష్యూస్ తోటి సఫర్ అవ్వాలా? లేకపోతే గోఫర్ విండ్సరా ఇంకో 2 lakhs ఎక్స్ట్రా పెట్టుకుని బేసిక్ మోడల్ విండ్సర్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఈ విటారా బ్యాస్ మోడల్లో తీసుకుంటే 60% బైబ్యాక్ అని గ్యారంటీగా ఉంటుంది అని ఈ రకమైన ప్రశ్నలు ఊరికే వేధిస్తున్నాయి సార్ నన్ను. మీరు ఏదైనా ఒక టార్చ్ లైట్ వేయగలిగితే అట్లీస్ట్. డెఫినెట్లీ సార్. యాక్చువల్గా లైక్ మీ రిక్వైర్మెంట్కి అయితే 80 కిలోమీటర్స్ పర్ డేకి డెఫినెట్లీ ఈవీ ఈజ్ ద చాయిస్ అండి. ఓకే. డెఫినెట్లీ ఈవీ ఈజ్ ద చాయిస్, ఎందుకంటే మీరు పెట్రోల్ అవి తీసుకుంటే చాలా ఖర్చు అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ బై ఏ వెరీ గుడ్ అవును మైలేజ్ సార్. వాళ్ళ కార్ తీసుకున్నా మీకు రోజుకి 4 లీటర్లు పెట్రోల్ అయిపోతుంది. సో అవునండి. 4 లీటర్లు అనేది మీకు మినిమం చెప్తున్నా, అంటే మ్యాక్సిమం అయితే 5 లీటర్స్ 6 లీటర్స్ కూడా వెళ్ళొచ్చు. ఉమ్. ఎందుకంటే ట్రాఫిక్లో మనకి మారుతి లాంటి కార్స్ తీసుకున్న మైలేజ్ 14 15 కానీ ఎక్కువ ఇవ్వలేవు. సో ఈజీలీ. యాక్చువల్గా మా డాడీకి కియా క్యారెన్స్ ఉంది. అదైతే 10 మించి ఇవ్వదు. అది పెద్ద కార్ కదండి. అది వాడుకుందాం. అది పెద్ద కార్ ఆ, కదా, దాన్ని బట్టి మైలేజ్ అయితే ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. అంటే మారుతి కార్స్ కొంచెం బెటర్ ఇస్తాయి, లైక్ బలినో అలాంటి కార్స్ తీసుకుంటే దొరుకుతుంది మైలేజ్. బట్ అగైన్ మళ్ళీ కార్ చాయిస్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి కదా. సో మీ యూసేజ్కి అయితే ఈవీని రికమెండ్ చేస్తాను నేను ఫస్ట్ది. సెకండ్ థింగ్ వచ్చేసి పంచ్లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే, పంచ్ టాటా వాళ్ళ సర్వీస్ అనేది ఫస్ట్లీ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అది దే నీడ్ టు ఫిక్స్ ఇట్. లైక్ ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీ ఎవాల్వ్ అయిపోయింది, కానీ దాని తగ్గట్టు వాళ్ళ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ షోరూమ్ తాలూకా ఇది కానీ ఎక్కువ దే ఆర్ నాట్ ఫోకసింగ్ అనమాట. సో దాని ప్రాబ్లం అయితే ఉంది. అలా ఉమ్, అని చెప్పేసి పోనీ ఎంజీ ఏమన్నా ఎంజీ విన్సర్ గొప్ప కార్ అంటే అలాగని లేదు, దానిలో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. లైక్ ఎంజీ విన్సర్ పర్ఫెక్ట్ ఏం కాదు, దానిలో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. లైక్ కారు వాడుతున్న కొద్దీ కొంతమంది కంప్లైంట్స్ దాని మీద కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఈవీఎస్లో మీకు ప్రస్తుతానికి 15 lakhs బడ్జెట్లో చూసుకుంటే యూ డోంట్ హ్యావ్ మెనీ ఆప్షన్స్. ఆప్షన్స్ చాలా తక్కువ, లిమిటెడ్, ఉమ్, ఓన్లీ నెక్సాన్, పంచ్, విన్సర్. ఆ విన్సర్ కూడా మీకు కొంచెం హయ్యర్ బ్రాకెట్లోకి వెళ్తుంది, 15 lakhs ప్లస్ బడ్జెట్లోకి వెళ్తుంది మీకు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే పంచ్ స్టిల్ ఏ గుడ్ కార్, ఎందుకంటే పంచ్ మీకు యాక్టివ్.ఈవీ ప్లాట్ఫామ్ మీద ఉంది. సో సర్వీస్ కంప్లైంట్స్ అంటారా, సర్వీస్ ఉమ్. కంప్లైంట్స్ అనేవి ఏంటంటే మీ కారు ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కార్తో ఏంటంటే మీ కారు బ్యాటరీ ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్తో మీకు పని ఉంటుంది. సాధారణంగా ప్రాబ్లం రానంత వరకు వాళ్ళతో మీకు పెద్ద పని ఉండదు. సో అది ఇంకా లక్, బ్యాడ్ లక్, అదే గుడ్ లక్. కానీ నేను చూసిన వీడియోస్లో ఏముంటుందంటే ఈ లూజ్ ఫిట్టింగ్స్, సౌండ్, ఈ కలర్ లో అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఇలాంటివి. అవి ఉన్నాయండి, టాటాలో అవి ఉన్నాయి. సో ఎంజీ విన్సర్, ఎంజీ కంపెనీ కూడా మీకు ఏంటంటే, ఎంజీ కూడా ఒక నిలకడ ఉన్న కంపెనీ కాదు. అంటే చాలామంది దాన్ని ఏదో యూకే కంపెనీ అనుకుంటారు, కానీ ప్రస్తుతానికి ఓనర్షిప్ మారుతుంది. కానీ ఎంజీ చైనా సార్. చైనా, అదే అంటున్నాను, చాలామంది యూకే ఒరిజిన్స్తో దాన్ని కొలుస్తూ ఉంటారు. మేబీ జేఎస్డబ్ల్యూ స్టీల్ తీసుకోవచ్చేమో. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఈజ్ టేకింగ్ ద ఫుల్ ఓనర్షిప్. ఇంతకుముందు ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా చేతులు మారుతుంది. సో ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎంజీ వాళ్ళు ఇంకో విషయం మీరు అంటే మీరు చూడకపోవచ్చు కానీ
వాళ్ళు ఉమ్, కస్టమర్స్కి చాలా విషయాల్లో చాలా థింగ్స్ అప్సెల్ చేద్దామని చూస్తారు ఎక్కువ. లైక్ సర్వీసెస్ కానీ, ఉమ్. ఇది కానీ, స్పేర్ పార్ట్స్ కాస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఎంజీ విన్సర్ నేను కంప్లీట్గా బ్యాడ్ అని చెప్పట్లేదు. అంటే నేను చెప్తుంది ఏంటంటే పంచ్లో ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో విన్సర్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా అదేంటి మచ్చలేని వాట్ అబౌట్ చందమామేం కాదు. ఇది? అవును, కొన్ని ఈ విటారా అయితే బ్యాస్ మోడల్లో తీసుకుంటే మనకి అప్ ఫ్రంట్ కాస్ట్ 11 lakhs అవుతుంది. ఈ విటారా అదేమో వేరండి. మినిమం ఈ విటారా మనం 7,000 రూపీస్ ఏమో డిస్కషన్లో పర్ మంత్ పట్టరాలేదు. రన్నింగ్ కాస్ట్. ఈ విటారా డిస్కషన్లో పట్టరాలేదు ఎంతవరకు మీరు. అదే ఉమ్, ఈ విటారా అయితే అంటే నా ప్రపోజల్ ఏమిటంటే నేను కూడా స్టడీ చేశాను దాని మీద. ఉమ్. అరౌండ్ 11 lakhs ఏమో అప్ ఫ్రంట్ కాస్ట్ అవుతుంది, 7,000 ఏమో మనం బాస్కి ఇవ్వాల్సిన రెంటల్. అది కూడా 5 years లో మనకి మొత్తం ఓనర్షిప్ వచ్చేస్తుంది అని చదివాను నేను. ఇప్పుడు మీకు ఈ మళ్ళీ విటారా 60% మీకు బైబ్యాక్. పర్ కిలోమీటర్ ఎంత తీసుకుంటున్నాడు? 3.5 రూపాయలు ఎంత తీసుకుంటున్నాడు. 3.5. అది మినిమం 1,800 kilometers కి ఇవ్వాలి. అదే ఇప్పుడు మీ యూసేజ్ ఎంత ఉంది? ఈ స్టేజ్ రోజుకి 80 కిలోమీటర్లు చొప్పున 544, 4 1600 కిలోమీటర్లు ఎంతో వస్తుందండి. మేబీ ఇంకా సండే సాటర్డే కూడా తిరిగితే అది 1800 కవర్ అవ్వచ్చు. ఓకే. సో మీరు ఎంత కడుతున్నప్పుడు మంత్కి ఇంటూ 3.5 వేసుకుంటే 5 8 40 5 1 సో అరౌండ్ 7,000 వస్తుంది. 7,000 7,000 రాదేమోనండి, ఇంకా తక్కువే. దగ్గర 7,000 లోపలే వస్తుంది. ఉమ్. యా మీ యూసేజ్కి అలాగే చెప్పండి. అంటే 7,000 ఒక ఈఎంఐ ఉంటుంది, రెగ్యులర్ ఈఎంఐ కార్ ఈఎంఐ ఉంటుంది మన డౌన్ పేమెంట్ పోగా. మళ్ళీ 3 years తర్వాత 60% బైబ్యాక్ ఆఫర్ చేస్తున్నాడు. కానీ 8 years లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. 8 years బ్యాటరీ కాకపోతే వారంటీ ఉంది కదా, అదొకటి. అంటే నేను ఐఎమ్ నాట్ అగైన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ కార్. ఈ విటారా మంచి కారే, ఎందుకంటే మారుతి వాడు ఇచ్చిన వారంటీస్ అవి నిలబెట్టుకుంటాడు, కస్టమర్ సర్వీస్ బాగుంటుంది, అవన్నీ ఉంటాయి. బట్ పంచ్ను ఈ విటారా రెండు సేమ్ సెగ్మెంట్ కాదు కదా. సో మీరు ఆ సెగ్మెంట్లో అడిగితే ఈ విటారా సెగ్మెంట్ కాదు. ఏంటంటే అంటే నేను పంచ్లో ఉన్న క్వాలిటీ ఇష్యూస్, సర్వీస్ ఇష్యూస్ చూసి ఒకసారి పోతే పోయింది, ఇది బ్యాస్ లో తీసుకుంటే నాకు నేను కొద్దిగా సేఫ్ గా ఉంటాను కదా, అలాగే కొద్దిగా పెద్ద సైజ్ కూడా వస్తుంది కదా. డెఫినెట్లీ అండి, బ్యాస్లో మీరు తీసుకోవడానికి, కానీ బ్యాస్ కొంచెం టర్మ్స్ కండిషన్స్ బాగా చదవండి. ఎందుకంటే నేనేం అబ్జర్వ్ చేశానంటే ఈవీ కార్స్లో ఈ బ్యాస్ మోడల్ ఎలా ఉందంటే తక్కువ వాడితే గిట్టుబాటు అవ్వదు, ఎక్కువ వాడితే కూడా గిట్టుబాటు అవుతుంది. మీ యూసేజ్కి సెట్ అవుతున్నట్టు ఉంది. ఒకసారి ఓనర్షిప్ కండిషన్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఎందుకంటే కంపెనీకి మారిపోతాయి. సరే, అసలు రేపు పంచ్లో అయితే అది కూడా బుకింగ్ ఉందండి, అది కూడా బుకింగ్ 2-3 నెలలు వెయిటింగ్ అంట అది కూడా. వెయిటింగ్ అనేది ఇంకా అవన్నీ వేరే అండి, అవన్నీ తప్పవు. లైక్ డిమాండ్ ఎలాగా, డిమాండ్ సప్లై బట్టి కాకపోతే ఉంటుంది. లిమిటెడ్ షోరూమ్స్ లోనే ఇస్తున్నాడు, అది జూబ్లీ హిల్స్ అలాంటి ఏరియాల్లోనే ఇస్తున్నాడట. బ్యాస్ గురించి మేబీ అంటున్నారు అక్కడికి మీరు? వెళ్ళి ఒకసారి బ్యాస్ స్కీమ్ అందరూ ఎంకరేజ్ చేయట్లేదండి, అది ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ బ్యాస్ మీకు వర్కౌట్ అవుతుంది క్యాల్కులేషన్ అంటే తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. బట్ ప్రాపర్గా టర్మ్స్ కండిషన్స్ అనేవి డాక్యుమెంట్లో అడగండి, ఇన్ పర్సన్. అంటే వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మకుండా లైక్ అలాగే. డాక్యుమెంట్ రూపంలో ఉంటే మీకు బెటర్ అనమాట. సో మీరు చెప్పిన యూసేజ్కి నెలకు 6,300 కడతారు మీరు బ్యాటరీకి అయితే. లైక్ అదొక పాయింట్ ఉంది. సో ఈ విటారా పర్వాలేదు, కన్సిడర్ చేయొచ్చు, బట్ లైఫ్ టైం వారంటీ లేదు, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్ గురించి అడిగారు, మూడోది వచ్చేసి వేరే కార్స్ గురించి అడిగారు. మనం అది కూడా మాట్లాడాము. సో ఈ విటారా డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు, మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే వెళ్ళొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. అంటే బడ్జెట్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు పంచ్కి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. అసలు యాక్చువల్గా మనకి మీ గ్రూప్ చాట్స్ అవన్నీ చూస్తే పంచ్ ప్రిపేర్ అయ్యే టైంలో నేను ఈ వీడియోస్ అవి నాకు అల్గారిథంలో వచ్చి నా బ్రెయిన్ పాడు చేసాయి. ఓకే. అలాగే ఏంటంటే పంచ్కి ఆల్మోస్ట్ నేను 13.5 14 ఇస్తున్నాను. అదే నేను ఇక్కడ 11 ఇచ్చి నేను బాస్లో తీసుకుంటే కొద్దిగా నేను మారుతి సర్వీస్ సెంటర్స్ కూడా ఎక్కువ కొద్దిగా ఇది అని ఒక ఆలోచన స్ట్రైక్ అయింది అనమాట. లేదు, మీరు అంటే
మారుతి సర్వీస్ డెఫినెట్లీ బెటర్ ఉంటుందండి. సర్వీస్ కానీ అలాగే ఇంకొకటి ఆఫర్ పెట్టాడు వాడు, ఫ్రీ ఛార్జింగ్ అంట. ఎక్కడ మన మారుతి డిజిగ్నేటెడ్ సర్వీస్ సెంటర్స్ లో ఎక్కడికైనా మన ప్రాబ్లం సిటీలో ఉంటే ఎక్కడైనా ఫ్రీ ఛార్జ్ చేస్తాడు, అదే ఆఫర్ చేస్తాడు. అది మీకు ఎంతవరకు యూజ్ అవుద్దో చూసుకోండి. అంటే ఆఫర్ ఓకే. అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే గబుక్కుని ఆ, ఈ ఆ, మారుతి సర్వీస్ సెంటర్లు ఎక్కువ కదా సార్. అవునవును, అది కరెక్టే. అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది సిటీస్లో అయితే, బాగానే మీకు కానీ దొరుకుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు డెవలప్ చేశాడో అనేది తెలియదు. లేదు, పర్వాలేదు. మారుతి వాడు వాళ్ళ షోరూమ్లో ఉన్న దగ్గర పెడుతున్నాడు అనుకోండి. వాళ్ళ షోరూమ్లు చాలా చోట్ల ఉంటాయి కదా, బాగానే ఉంటాయి. సో ఒకటండి, ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తాను. అంటే మారుతి విటారా మంచిదే, ఆ సెగ్మెంట్లో అయితే మంచి కారే. బట్ పంచ్కి దానికి కంపారిజన్ లేదు, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఫైనాన్షియల్స్ అలా వర్కౌట్ అవ్వవు. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఇంకోటి ఏంటంటే, మీరు మారుతి విటారా మార్కెట్లోకి వచ్చి 1.5-2 months అవుతుంది. సో హోప్ఫుల్లీ మారుతి వాడి కార్స్ బాగానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ రిసర్చ్ చేసి దింపుతారు. అండ్ గ్లోబల్గా కూడా కొంచెం రిలీజ్ అయింది ఇది ఈ విటారా. సో రిలీజ్ అవ్వడం వల్ల గ్లోబల్గా కూడా దీనికి కొంచెం ఫీడ్బ్యాక్ పాజిటివ్గా, అంత నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏం లేవు. సో ఈ విటారా వైపు అయితే పర్లేదు. నేను విన్సర్ వైపు అయితే నేను కొంచెం ఆలోచిస్తాను, ఎందుకంటే విన్సర్ మీరు పంచ్కి ఎలాగైతే నెగిటివ్ చూసారు వీడియోస్, ఒకసారి మీరు ఎంజీ విన్సర్ కూడా యూట్యూబ్లో కొట్టి చూస్తే మీకు అందులో కూడా నెగిటివ్ వీడియోస్ చాలా కనిపిస్తాయి అనమాట. ఆ సన్ రూఫ్ కానీ కానీ గ్లాస్ వీళ్ళు ఎవరు అడ్రస్ చేయరా సార్ ఇవంటే? ఎవరండి? వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు చూడరా సార్ ఈ వీడియోస్ చూసి అడ్రస్ చేయడం, క్వాలిటీ ఇష్యూస్? అంటే దిస్ ఈస్ అగెనెస్ట్ ద బ్రాండ్ కదా, అంటే ట్రూతే అగెనెస్ట్ ద బ్రాండ్ అయినప్పుడు దే షుడ్ టేక్ కేర్ కదా. వాళ్ళు టేక్ కేర్ చేయడానికి లైక్ వాళ్ళు చేయలేకపోతున్నారు, అంటే అంత అగ్రెసివ్గా వాళ్ళు లాంచెస్ చేస్తున్నారు. టాటా విషయంలో అది ఉన్నది, అది చాలామంది చెప్తున్న విషయమే. బట్ టాటా సంహవ్ అది కొంచెం అది అడ్రస్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ప్రోగ్రెస్ అవుతున్నట్టు అనిపించట్లేదు. కొన్ని షోరూమ్స్లో పర్వాలేదు, షోరూమ్ టు షోరూమ్ వేరీ అవుతుంది సర్వీస్ అనేది. అంటే కొన్ని షోరూమ్స్లో రెస్పాన్సివ్గా ఉన్న షోరూమ్స్ కూడా ఉన్నాయి, మరి అన్ని షోరూమ్స్ అలా లేవు. కానీ మీరు చెప్పినట్టు కొంచెం ఎక్కువ షోరూమ్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. టాటా వాళ్ళు అడ్రస్ చేస్తామన్నారు. యాక్చువల్గా నేను అసలు స్టార్ట్ చేసింది 2-3 years బ్యాక్. నేను 2-wheeler కూడా ఎలక్ట్రిక్ స్టార్ట్ చేశాను. ఓకే అండి. చేతక్ ఎలక్ట్రిక్ తీసుకున్నాను. ఓకే. సో ఎక్సెప్ట్ 1 or 2 issues తప్ప నాకు వేరే ఇష్యూ లేదు దాన్ని. అవును. అంటే ఇప్పటికీ నేను 22,000 kilometers తిరిగాను దాని మీద, చేతక్ ఈవీ మీద. అవునండి. ఓన్లీ ఒకసారి యాంక్సిలరీ బ్యాటరీ పోయి అదేంటో తెలియక ఇబ్బంది పడ్డాను. ఇంకొకసారి రెయిన్లో తడిసి నీళ్ళల్లో వెళ్తే ఇబ్బంది వచ్చి ఆగిపోయింది. దాన్ని మళ్ళీ ఆటోలో వేసుకుని సర్వీస్ సెంటర్కి ఇవ్వడాల్సి వచ్చింది. అది అంటే ఈ 2 సంఘటనలు. 2-wheeler అనేది లెస్ కాంప్లికేటెడ్ కదండి, మెకానిజం చాలా చిన్నది ఉంటుంది. బట్ ఈవీస్ అంటే ఈవీ వాడిన అనుభవం ఉంది. అది సరే. పోనీ సిఎన్జి వైపు నేను వెళ్తే నాకు అంటే అప్ ఫ్రంట్ కాస్ట్ తగ్గుతుంది, కాకపోతే మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ సిఎన్జి అవైలబిలిటీ ప్రాబ్లం, పవర్ ప్రాబ్లం అని అనుకుంటున్నాను నేను. సిఎన్జి ఇప్పుడు ఒకటండి, మీరు సిఎన్జి తీసుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏం నాకు కనిపించట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు పెట్రోల్ ప్రైస్తో పాటు సిఎన్జి ప్రైస్ కూడా పెంచుతుంది. అండ్ అవైలబిలిటీ ఇష్యూ ఉంది, ఎందుకంటే సిఎన్జి అనేది ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న సిఎన్జి తయారవడానికి కావాల్సిన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి మనకి 40% ఆఫ్ ది సప్లై ఈస్ కమింగ్ ఫ్రమ్ ఖతార్. అండ్ ఖతార్లో ఇరాన్ వాడు, అమెరికా వాడు కలిపి వేసిన బాంబులకి అక్కడ సగం ఫెసిలిటీ పాడైపోయింది, డిస్ట్రాయ్ అయిందనమాట. దానివల్ల అక్కడి నుంచి రావాల్సిన సప్లై రావట్లేదు, దానివల్ల ప్రాబ్లం ఉంది, లైక్ హైక్ అయిపోతుంది ప్రైస్. సో ఇక్కడ సిఎన్జి వల్ల పెద్ద బెనిఫిట్ నాకు కనిపించట్లేదు. అంటే మీ యూస్ కేస్కి ఈవీ ఈజ్ ద కరెక్ట్ అండి. సో ఈవీ టెక్నాలజీ కొంచెము ఎవాల్వ్ అవుతుంది, ప్రతి సంవత్సరం మారిపోతుంది. కాబట్టి నా సజెషన్ వచ్చేసి ఈవీ వీ షుడ్ నాట్ ట్రై టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఆన్ ఈవీ. ఎక్కువ ఖర్చు పెట్టి కార్ కొనడం కరెక్ట్ కాదు. ఈ విటారా వాడు కొంచెం మారుతి వాడిని మనం కొంచెం నమ్మొచ్చు, అండ్ బ్యాక్ స్కీమ్లో తీసుకుంటే కమిట్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో దట్ కెన్ బి వన్ ఆఫ్ ద స్మార్ట్ చాయిసెస్. మీరు అది ఆ డైరెక్షన్ ఆలోచించవచ్చు మీరు. ఓకేనా అండి? ఓకే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను సార్. షూర్. ఒక్కొక్కరు నేను ఫస్ట్ అందరినీ కవర్ చేసి టైం ఉంటే మళ్ళీ కనెక్ట్ అవుదాం.